చెర్లోపల్లి జలాశయం పూర్తి అయింది. దాని నుంచి నీళ్లు మనము ఈరోజు తర్వాత మదనపల్లికి కుప్పం దాకా కూడా తీసుకుని వెళ్ళేటువంటి స్థాయికి ఇక్కడ మనం ఈ నీటిని తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ శాశ్వత అభివృద్ధి కోసమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. శాశ్వత అభివృద్ధికి వచ్చేటువంటి పథకాలు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తరతరాలు కూడా ఉపయోగపడతాయి. రాయలసీమకు ఆ రోజు శ్రీభాగ ఉడంబడిక ప్రకారం ఏ విధంగా అయితే 400 టీఎంసీల పైగా నీళ్లు రావాలో ఆ నీళ్లు తెస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువగా జీఎస్టీ చెల్లించగలిగేటువంటి స్థాయికి రాయలసీమ వెళుతుందని చెప్పి మనం సగర్వంగా కూడా ఎక్కడైనా చెప్పుకోవాలి. అక్కడ మహా అయితే ఒక ఎకరాకు 40,000 50,000 మాత్రమే లాభం వస్తే ఇక్కడ మనం వేసే ఉద్యానవన పంటలు, వేరుశనగ, టమేటా లాంటి కమర్షియల్ క్రాప్స్లో ఒక్కొక్కసారికి మనకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. వాటి ద్వారా వచ్చిండే ఉత్పత్తుల మీద జీఎస్టీ ద్వారా కూడా మనకు అనేక రకాలుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకు అటు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే శ్రీ కందుకుంట ప్రసాద్ గారు నిరంతరము మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఈరోజు ఈ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమర్పిస్తున్నా. ధన్యవాదాలు.